students. Today the topic is enzymes in the second year. In this topic, we are introducing some important topics. Number one, introduction to enzymes. Introduction to enzymes and chemical reactions. Next, enzymatic conversations. Nature of enzyme action. Enzyme action. Factors affecting enzyme activity. Enzyme activity. Classification and nomenclature. Classification and nomenclature. Nomenclature of enzymes, and last topic is a cofactor. So these are the some important aspects in this chapter. What is enzyme? ఎంజైమ్ అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేస్తాం? ఎంజైమ్ is nothing but is an enzyme. It may be defined as a biocatalyst synthesized by living cells. They are protein in nature, colloidal in nature, thermolable in character, and specific in their action. ఎంజైమ్స్ అనేవి బయోకెటలిస్ట్, జీవ ఉత్ప్రేరకాలుగా భావిస్తాం. ఇవి కణాల లోపల అనేక జీవ రసాయనిక చర్యలు నడిపిస్తాయి. సో ఎంజైమ్ అనేటువంటిది ఇది గ్రీక్ నుంచి వచ్చినటువంటి పదము. దీని యొక్క అర్థము కెటలైసిస్ అని అర్థం అవుతుంది, మరియు టు డిజాల్వ్ అనే పదం కూడా వస్తుంది. సో కాబట్టి ఎంజైమ్స్ అనేవి జీవ ఉత్ప్రేరకాలు, కొలాయిడల్ నేచర్లో ఉంటాయి, థర్మోలబుల్గా ఉంటాయి, జీవులు అనేక జీవ రసాయనిక చర్యలు నడిపిస్తాయి. వీటిని మనం ఎంజైమ్స్గా భావిస్తాం. ఇక ఎంజైమ్స్ అనేవి కర్బన పదార్థాలు. దాని యొక్క నేచర్ని చూసినట్లయితే ద నేచర్ ఆఫ్ ఎంజైమ్స్, ఇట్స్ ద ప్రోటీన్స్. సో వీ కెన్ సే దట్ ఒక స్టేట్మెంట్ మనం ఇవ్వవచ్చు ఏంటంటే ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్, బట్ ఆల్ ప్రోటీన్స్ ఆర్ నాట్ ఎంజైమ్స్. అన్ని ఎంజైమ్స్ అన్ని కూడా ప్రోటీన్లుగానే ఉంటాయి, బట్ అన్ని ప్రోటీన్స్ ఎంజైమ్ కావు. సమ్ ఆఫ్ ది ప్రోటీన్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద బాడీ కన్స్ట్రక్షన్. సో కావున ఎంజైమ్స్ అన్ని కూడా ప్రోటీన్స్ గానే ఉంటాయి. ఓన్లీ ప్రోటీన్తో నిర్మితమైనా ఇంకా ఏమైనా నిర్మితమైనాయా అని ఆలోచిస్తే ప్రోటీన్తో పాటు ప్రోటీన్ కాని భాగంతో కూడా నిర్మించబడి ఉంటాయి. కాబట్టి ఎంజైమ్స్ గురించి మనం మాట్లాడితే ఈ స్టేట్మెంట్ లోపల ఎంతవరకు కరెక్ట్ అని మనం ఆలోచిస్తే ఏం తెలుస్తుందంటే అన్ని ఎంజైమ్స్ అన్ని ప్రోటీన్లే. అన్ని ప్రోటీన్ ఎంజైమ్స్ కావు, కానీ కొన్ని ఎంజైమ్స్ ప్రోటీన్తో కాకుండా న్యూక్లిక్ ఆమ్లంతో తయారై ఉంటాయి. బట్ there are some nucleic acids that behave like enzymes. The example is ribosome. The ribosome, the enzyme, is not a protein.
it is deriving from nucleic acid. What type of nucleic acid? The nucleic acids are 23S rRNA in prokaryotes, 28S rRNA in eukaryotes, 23S rRNA, 28S rRNA. These are the nucleic acids. This nucleic acid is converting into ribozyme enzyme. This ribozyme enzyme involved in the protein synthesis. పాలిపెప్టైడ్ చైన్ యొక్క నిర్మాణం ఏర్పడడానికి కొరకు రైబోజోమ్ దగ్గర ఈ రైబోజైమ్ అనేటువంటి ఎంజైమ్ ఇన్వాల్వ్ అయి ప్రోటీన్ తయారు కావడానికి తోడ్పడుతుంది. బట్ ఈజ్ నాట్ ఎ ప్రోటీన్. ఇట్ ఈస్ డిరైవింగ్ ఫ్రమ్ న్యూక్లిక్ యాసిడ్. In prokaryotes, 23S rRNA involved in that for the formation of ribozyme, and 28S rRNA involved the formation of ribozyme enzyme in eukaryote. Okay, enzyme like any protein has a different structures. So ఏదైనా ఒక ప్రోటీన్ తీసుకున్నట్టయితే రకరకాల నిర్మాణం కలిగి ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో మీరు చదువుకున్నారు బయోమాలిక్యూల్స్ అనేటువంటి చాప్టర్ లోపల ప్రోటీన్స్ యొక్క నేచర్ గురించి తెలుసుకోవడం జరిగింది. ప్రోటీన్స్ అనేవి ఎలా ఉంటాయంటే ద ప్రోటీన్స్ మే బి ప్రైమరీ స్ట్రక్చర్, సెకండరీ, టెరిషరీ అండ్ క్వాటర్నరీ. సో దీస్ ఆర్ ది 4 టైప్స్ ఆఫ్ నేచర్ ఈజ్ దేర్. బట్ ద టెరిషరీ స్ట్రక్చర్, త్రిమితీయ నిర్మాణం, త్రిమితీయ నిర్మాణం ఏదైతే ఉందో ఇది ఎంజైమ్గా మారే అవకాశం ఉంది. ఒకటేమో రేఖాకారంగా ఉంటుంది, ఒకటి కాయిలింగ్ రూపంలో ఉంటుంది సెకండరీ. అది రైట్ హ్యాండ్ కాయిల్, లెఫ్ట్ హ్యాండ్ కాయిల్తో ఉండవచ్చు. లేదా ఉలన్ బౌల్ లైక్ స్ట్రక్చర్గా ఉన్నటువంటి త్రిమితీయ నిర్మాణం. టెర్షరీ ప్రోటీన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ ఎంజైమ్. ఆ ఎంజైమ్ లోపల ఎత్తు పల్లాలు కూడా ఉంటాయి. సో ద టెర్షరీ ప్రోటీన్ హ్యావింగ్ ద క్రిమిసెస్, లోతైన పల్లాలు, ఎత్తుగా ఉండేటువంటి పల్లాలు, తర్వాత లోతైన గుంటలు కలిగి ఉండడం వల్ల ఆ నేచర్ వస్తుంది దానికి. వాటికి లెట్ us see that ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోటీన్ లా ఉంది, ఇలా ఈ రకమైన నిర్మాణం కలిగి ఉన్నప్పుడు చూసినట్టయితే ఇది ఎత్తు, ఇది మనకు లోతైన భాగం పల్లం. సో దిస్ ఈజ్ దిస్ నేచర్. ఇది యొక్క పోర్షన్ ఏమని పిలుస్తామంటే యాక్టివ్ సైట్ అని పిలుస్తారు. దీన్ని యాక్టివ్ సైట్, క్రియాశీల ప్రదేశం అంటారు. క్రియాశీల ప్రదేశం అనేటువంటిది ఈ యొక్క గుంటలో ఏర్పడి ఉంటుంది. ద టెర్షరీ ప్రోటీన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ ఎంజైమ్. ఓకే, సో ఇక్కడ మనకు త్రిమితీయ నిర్మాణము ఎంజైమ్స్గా మారుతాయని మీరు తెలుసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎంజైమ్స్ అనేవి కెటలిస్ట్గా ఉంటాయి, అంటే ఉత్ప్రేరకాలుగా ఉంటాయి. తాను మాత్రం ఏమీ మార్పు చెందకుండా రసాయనిక చర్యను బాగా వేగం వాటిని పెంచుతాయి. కావున ఈ యొక్క త్రిమితీయ నిర్మాణాన్ని మనం పరిశీలించినట్టయితే ఈ యొక్క సైడ్ చైన్స్ అయితే ఉంటాయి, గుంటలో కూడా సైడ్ చైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఆ యొక్క ఎంజైమ్ యొక్క యాక్టివిటీ పెరుగుతుంది. సాధారణంగా ఎంజైమ్స్ అని ఎట్లా ఉంటాయి అంటే ఆప్టిమమ్ టెంపరేచర్ కంటే తక్కువగా ఉన్నప్పుడు, whenever this optimum temperature less than 20 to 25 degrees centigrade, so the enzymes are inactive. Whenever this optimum temperature increases up to 40 degrees centigrade, the activity increases, but afterwards it will come down. So however, enzymes isolated from organisms which are normally live under the extremely high temperatures, కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ హై టెంపరేచర్లో కూడా అవి ఎటువంటి పాడు కాకుండా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ థర్మస్ అక్వాటికస్ అనేటువంటి బ్యాక్టీరియా, థర్మస్ అక్వాటికస్ అనే బ్యాక్టీరియా లోపల టాక్ పాలిమరేజ్ అనే ఎంజైమ్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేశాం.
అది ముఖ్యంగా ట్యాగ్ పాలిమరేజ్ ఎందుకు సహాయపడుతుంది అంటే పీసీఆర్ దాంట్లో మనకు పనికి వస్తుంది. పాలిమరేజ్ చైన్ రియాక్షన్ లోపల ట్యాగ్ పాలిమరేజ్ అనే ఎంజైమ్ని ఉపయోగించి మనం డిఎన్ఏను డబుల్ చేస్తాం మనం. సో అటువంటి ఎంజైమ్ను మనము చూసినట్లయితే అది ఎక్కువగా హీట్ రెసిస్టెంట్గా ఉంటుంది. 80 to 90 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద కూడా ఆ యొక్క ఎంజైమ్ బాగా నిలకడగా ఉంది. సో హియర్ అందుకే ఎంజైమ్స్ థర్మోలబుల్ అన్నాం. పర్టికులర్ టెంపరేచర్లో అవి బాగా పనిచేస్తాయి. నార్మల్ ఎంజైమ్స్ ఎట్ 40 డిగ్రీ సెంటిగ్రేడ్ వైల్ ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి డీనేచర్డ్. 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ఎంజైమ్స్ అన్నీ పాడవుతూ ఉంటాయి. ఎండాకాలంలో మనం చూస్తూ ఉన్నాం, అధిక టెంపరేచర్ ఉన్నప్పుడు 45 డిగ్రీస్ 50 డిగ్రీ సెంటిగ్రేడ్ రికార్డ్ అయినప్పుడు ఏం జరుగుతుంది వాతావరణంలోని ఆలోచన వస్తుంది. చాలా సూక్ష్మజీవులన్నీ చనిపోతాయి. ఆఫ్టర్ 45 డిగ్రీ సెంటిగ్రేడ్ all microorganisms are died. That's why in summer season there is no diseases. సమ్మర్లో ఎందుకు వ్యాధులు కలిగి ఉన్నామంటే టెంపరేచర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ టెంపరేచర్లో చిన్న చిన్న సూక్ష్మజీవులన్నీ చనిపోతాయి కాబట్టి మనుషులకు వ్యాధులు రావు అని మనం తెలుసుకోవాలి ఈ విషయం ద్వారా. అదే వర్షాకాలంలో ఎందుకు వ్యాధులు వస్తాయి అంటే బట్ టెంపరేచర్ ఇస్ రిడ్యూస్డ్ బిలో 40 డిగ్రీ సెంటిగ్రేడ్. whenever 40 degree centigrade is reduced, automatically organisms are arised in the nature. సో కాబట్టి ఇందులో మనకు ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆ యొక్క టెంపరేచర్ అనేటువంటిది సూక్ష్మజీవులకు చాలా ముఖ్యమైనది. అందులో ఉన్న ఎంజైమ్స్ కూడా చాలా ముఖ్యమైనది. ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. ఎంజైమ్స్ బిలో 20 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద అసలు పని చేయవని చెప్తాను. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. For example, we are preserving the fruits and vegetables in the refrigerator. What will happen? Why you are preserving in the refrigerator? Why not in the outside? The reason is when you are preserving the vegetables and fruits in the refrigerator, we are preserving in the low temperature. Low temperature లో ఏం జరుగుతుంది అంటే లో టెంపరేచర్ లో కణాల్లో ఉన్నటువంటి ఎంజైమ్స్ అన్ని ఎలా ఉంటాయి? ఏ పని చేయని స్థితిలో ఉంటాయి. ఏమి పనిచేయని స్థితిలో నిలకడగా ఉంటాయి కాబట్టి ఆ యొక్క కణం లోపల ఎటువంటి జీవ రసాయనిక చర్యలు జరగవు. ద బయోలాజికల్ యాక్టివిటీస్ ఈజ్ నాట్ వర్కింగ్ సో దట్ ద సెల్స్ ఆర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. కాబట్టి మనం పెట్టినటువంటి వెజిటబుల్స్, సీడ్స్, ఫ్రూట్స్ అన్ని కూడా ఎలా ఉండేవి అలానే ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే బికాస్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ లెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక విషయం చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఎవర్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఎంటర్ ఇన్ టు ద రిఫ్రిజిరేటర్, ఒకవేళ మైక్రో ఆర్గానిజమ్స్ ఎంటర్ ఇన్ రిఫ్రిజిరేటర్లోకి పోతే ఏం జరుగుతాయి? అవి కూడా చనిపోతాయి. వై? బికాస్ దోస్ ఆర్ ఆర్గానిజమ్స్. ఇన్సైడ్ ద ప్రోటోప్లాజం ఈస్ దేర్, ఇన్సైడ్ ద ఎంజైమ్స్ ఆర్ దేర్, దట్ ఎంజైమ్స్ ఆర్ నాట్ యాక్టివ్, ఇన్యాక్టివ్ ఈస్ దేర్. Whenever the enzymes are inactive, there is no biological activity, there is no biological metabolism, so we can stop. So automatically microorganisms are died in the refrigerator because of low temperature. Right? ఇక నెక్స్ట్ విషయానికి వద్దాం. రసాయనిక చర్యలు. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కెమికల్ రియాక్షన్స్. కెమికల్ రియాక్షన్స్ అంటే ఏంటి అంటే రసాయనిక చర్యల్లో మనకు భౌతిక మార్పు అనేది కనిపిస్తుంది, రసాయనిక మార్పు అనేది కనిపిస్తుంది. సో ఏ ఫిజికల్ చేంజ్ అనే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే నీటిని వేడి చేశాం, ఆవిరైపోతుంది. నీటిని తీసుకుపోయి రిఫ్రిజిరేటర్లో పెట్టాం, ఘన రూపంలోకి వస్తుంది. బయట తీసుకొచ్చి పెట్టాం, ద్రవ రూపంలోకి వస్తుంది. సో దర్ ఇస్ అ డిఫరెంట్ నేచర్ అనేది మనకు కనిపిస్తుంది. ఈజ్ నోన్ యాజ్ ఎ ఫిజికల్ చేంజ్, భౌతిక మార్పు. భౌతిక స్థితులు మారుతాయి, వాటి యొక్క అణు సంఘటన ఏం మారదు. ఓకే, ఇదొకటి. ఇంకొకటి, మన ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదార్థాన్ని ఇంకొక పదార్థంతో కలపడం కానీ వేడి చేయడం కానీ జరిగిందనుకోండి, అప్పుడు ఏమైతే బంధాలు తెగిపోతాయి. బంధాలు తెగిపోవడం అనే అంశం ఏదైతే ఉందో అది రసాయనిక మార్పుకు గురి అయిందని మనం చెప్పవచ్చు. అంటే యాడింగ్ ద మాలిక్యూల్స్ ఆర్ రిమూవింగ్ ద మాలిక్యూల్ ఫ్రమ్ ది బిగ్ మాలిక్యూల్. సో దట్ ఈస్ నోన్ యాజ్ ఏ కెమికల్ చేంజ్. ద కెమికల్ రియాక్షన్ when the bonds are broken and new bonds are formed during the transformation. For example, మీకు ఇక్కడ రాస్తున్నాను. let us see chemical change అని చెప్పడానికి. ఓకే, స్టార్ట్. రైట్, let us see
For example, barium hydroxide. Barium hydroxide plus H2SO4 gives rise to barium sulfate plus 2H2O. ఈ ఈక్వేషన్ మనం చూసినట్లయితే ఇందులో బేరియం హైడ్రాక్సైడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో మనం కలిపినప్పుడు బేరియం సల్ఫేట్ అండ్ H2O ఏర్పడుతుంది. అన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే హైడ్రాక్సైడ్ ఇక్కడ ఏమైంది బేరియం సల్ఫేట్గా మారింది. దిస్ ఈస్ ద కెమికల్ చేంజ్. ద కెమికల్ చేంజ్ కెనాట్ ఇట్ మే బి ద రివర్సబుల్ ఆర్ ఫార్వర్డెడ్. ఒక్కోసారి కెమికల్ రియాక్షన్ ఏమవుతుంది, ఫార్వర్డ్ రియాక్షన్, బ్యాక్వర్డ్ రియాక్షన్ కూడా జరగవచ్చు. అయితే ఇక్కడ ఎంజైమ్స్ కూడా కొన్ని ఎంజైమ్స్ కూడా బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ రియాక్షన్స్లో కూడా పాల్గొంటాయి. రైట్, సో ఇదొక ఎగ్జాంపుల్. సిమిలర్లీ హైడ్రోలైసిస్ ఆఫ్ స్టార్చ్. హైడ్రోలైసిస్ ఆఫ్ స్టార్చ్ మీన్స్ వాట్ అంటే ఒక పిండి పదార్థాన్ని మనం నీళ్ళల్లో వేసి కడిగేస్తే ఏం జరుగుతుంది, ఇట్ విల్ డిజాల్వ్. ఇట్ డిజాల్వ్ ఇంటూ కన్వర్టింగ్ ఇంటూ మోనోమర్. సో బ్రోకెన్ ఆఫ్ ద బాండ్, గ్లైకోసైడిక్ బాండ్. ఒక మోనోమర్కి ఇంకొక మోనోమర్కి మధ్య ఏ బంధం ఉంటుంది అంటే గ్లైకోసైడిక్ బాండ్. ఆ గ్లైకోసైడిక్ బాండ్ తెగగొట్టినట్టయితే ఆటోమేటిక్గా అన్ని అణువులు విడిపోతాయి. సో ద పాలీసాకరైడ్ కన్వర్టింగ్ ఇంటూ మోనోసాకరైడ్స్. ద break the bonds. What type of bonds? The glycosidic bonds are broken into small pieces. For example, a nucleic acid is there. Nucleic acid, a polynucleotide chain is there. Whenever you are breaking the bond, that is the ester bond, phosphoester bond, so it will dividing into two molecules like that. So here that whenever dissolving that any other big molecule, it will converting into monomer. రైట్. సో కాబట్టి ఇక్కడ మనకు కెమికల్ రియాక్షన్ అనేటువంటిది ఇక్కడ ఎలా జరుగుతుందంటే పెద్ద అణువులన్నీ చిన్న చిన్న అణువులుగా మారిపోవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే ద రేట్ ఆఫ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాసెస్ రిఫర్స్ టు ద అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ ఫార్మ్డ్ పర్ యూనిట్ టైం. అంటే ప్రమాణ కాలంలో ఏర్పడే ఉత్పాదిత పరిమాణాన్ని భౌతిక లేదా రసాయనిక రేటు అని చెప్తాం. రసాయనిక రేటు అని చెప్పడానికి రేటు ఈజ్ ఈక్వల్ టు డో పి బై డో టీ. అంటే ద ప్రొడక్ట్ అండ్ టైం, ప్రమాణ కాలంలో ఏర్పడే ఉత్పాదిత పరిమాణం, ఎంత ప్రొడక్ట్ బయటకు వస్తుంది, ఎంత టైంలో, ప్రమాణ కాలంలో ఎంత ప్రొడక్ట్ బయటకు వస్తుంది అనే దాన్ని చెప్పడాన్ని రేటు అని పిలుస్తారు. సో రేట్ అనేటువంటిది ఎలా పిలుస్తామంటే రేట్ కెన్ ఆల్సో బి కాల్డ్ ఎస్ ఎ వెలాసిటీ. ఓకే, rates of physical and chemical process is influenced by temperature among the other factors. రేట్ అనేది వాటిది మనకు టెంపరేచర్ మీద ఆధారపడుతుంది, pH మీద ఆధారపడుతుంది, ఇంకా ఏ ఇతర విషయాల మీద ఆధారపడవచ్చు. సబ్స్ట్రేట్ యొక్క గాఢత మీద ఆధారపడవచ్చు, లేదా ఏవైనా ఒక రానటువంటి కొన్ని అణువులు అంటే ఇన్హిబిటర్స్, నిరోధకాలు, ఒక రసాయనిక పదార్థాలు కూడా ఇన్వాల్వ్ కావచ్చు. అటువంటప్పుడు మనం ఇక్కడ ఎంజైమిక్ యాక్టివిటీలో మార్పు వస్తుంది. ఓకే, సాధారణంగా ఏంటంటే జనరల్ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటంటే ఏదైనా ఒక ఎంజైమ్ బాగా పనిచేయడానికి కొరకు ఒక 10 డిగ్రీస్ పెంచామనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, దాని యొక్క రియాక్షన్ డబుల్ అవుతుంది. డబుల్ కావడం అనేది జరుగుతుంది. అలా ఎంతవరకు జరుగుతుంది, అప్ టు ద 40 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు జరుగుతుంది. 40 డిగ్రీస్ తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా డిక్లైన్ అవుతుంది. దాని యొక్క రియాక్షన్ అనేటువంటిది, దాని యొక్క పనితీరు డిక్లైన్ అవుతుంది. సో కాబట్టి ఎంజైమ్ అనేటువంటి దానికి ఆప్టిమమ్ టెంపరేచర్లో బాగా పనిచేస్తుంది, అప్ టు ద 40% వరకు పెరుగుతుంది, ఆ తర్వాత డిక్లైన్ అవుతుంది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాము. ఒక ఎంజైమ్ ఉంటే ఎలా జరుగుతుంది, ఎంజైమ్ లేకపోతే ఎలా జరుగుతుంది. With the help of enzyme, what is the reaction? Without enzyme, what is the reaction? Commonly, the reaction takes place with the help of temperature. When you are giving temperature, the molecule will be changed. The high temperature, the molecule will be changed. It's without enzyme. When an enzyme is added to the reaction, so the reaction requires less energy and production of more molecules. Let us see here. మీకు అందరికి తెలిసినటువంటిదే CO2 plus H2O gives rise to H2CO3. The H2CO3 is a carbonic water. అంటే
కార్బన్ డైఆక్సైడ్ కరిగినటువంటి వాటర్, దీన్ని సోడా అంటారు. లెమన్ సోడాలో మనం ఇది కలుపుతూ ఉంటాం. సో ఎలా జరుగుతుంది? దానికి CO2 H2O రెండు కలిపినప్పుడు H2CO3 ఏర్పడుతుంది. దీనికి కావాల్సినటువంటి ఎంజైమ్ ఇది కార్బానిక్ ఎన్హైడ్రేజ్ అనే ఎంజైమ్. కార్బానిక్ ఎన్హైడ్రేజ్ ఎంజైమ్ను కలిపినప్పుడు అది ఆ విధంగా మారుతుంది సాధారణంగా. కానీ వితౌట్ మనకు ఎంజైమ్ కలిపినప్పుడు ఏమవుతుంది? వితౌట్ ఎంజైమ్ దిస్ ఆల్సో ఫార్మ్డ్, but limited number is formed. For example, here we can observe that if the pressure, if we provide the enzyme, or you can provide any other situation, only 200 molecules per hour outside the cell. In the closed cell, it can be changed something. ఒకవేళ 24 గంటల్లో 24 అవర్స్ లోపల మనకు 2 అవర్స్లో, స్పెషల్లీ హియర్ వితౌట్ కెన్ అబ్జర్వ్ దట్ ఇన్ 1 అవర్, ఒక అవర్ లోపల 200 మాలిక్యూల్స్ ఏర్పడతాయి outside the cell. But inside the cell, what will happen? If the enzyme is involved, that is a carbonic anhydrase అనే enzyme ఇన్వాల్వ్ అయినట్లయితే per second 6 lakhs of molecules are formed. 6 లక్షల అణువులు ఒక సెకండ్లో ఏర్పడతాయి. అంటే ఎంజైమ్ ఎంత పవర్ఫుల్ మనకు అర్థమవుతుంది. కార్బానిక్ ఎన్హైడ్రేజ్ is the enzyme, it having the highest tone. The tone is nothing but the turnover number. Turnover number అంటే ఏంటి అంటే, turnover number is one enzyme in 1 minute time. How many substrate molecules are converting into product? How many substrate molecules are converting into product? The substrate molecules number is the enzyme turnover number. So the highest tone number is for the carbonic anhydrase. So that carbonic anhydrase enzyme involved in the cell converts the carbon dioxide molecules into the bicarbonates, so that the enzyme is powerful when compared with the normal reaction. Next, enzyme accelerates the reaction. The enzyme initiates the reaction. It cannot change, but it can accelerate the chemical reaction. The substrate molecules are converting into product. Okay. There are 1,000 types of enzymes are present inside the cell. And many enzymes are present inside the cell. Many chemical reactions are takes place inside the cell. In our body, when you are seeing that you are a very stable person, the plant is very stable, but inside the cell so many chemical reactions are present. We can see that, for example, a glucose is converting into pyruvic acid. Glucose is converting into pyruvic acid means it is not a single reaction. It is a multi-step reaction. It is a 10-step reaction. 10 enzymes are involved. Each step having a particular enzyme. That's why enzyme having a specificity. Enzyme కి ఒక విశిష్టత ఉంది అంటే particular enzyme acts on particular substrate. The particular substrate is converting into product. అది మనం చూస్తాం. Okay, so here we can observe that in the metabolic activities, the glucose is converting into pyruvic acid. Already you can see in the glycolysis. In the link reaction, the pyruvic acid is converting into acetyl coenzyme A. It's a link reaction between the glycolysis and Krebs cycle, right? So ఈ విధంగా different reactions ఉన్నాయి. But sometimes you can see that linear chain of reactions are there. Linear metabolism. Sometimes you can observe that the cyclic type of reactions are there. That is known as the cyclic metabolism. That is a C3 cycle, C4 cycle, Krebs cycle, nitrogen cycle. The cycle is nothing but is a one type of chemical reactions in a cyclic pathway. Cyclic pathway. Linear pathway and cyclic pathways are there. Right. So here it is actually the metabolic pathways. It may be the linear pathway or cyclic pathways are observing in the cell. Now we can discuss with another important aspect is, for example, in our skeletal muscle, under the anaerobic condition, the lactic acid is formed. The lactic acid is formed, the pains are and develop in our muscle.
Whenever the oxygen is very less, automatically the pyruvic acid converting into lactic acid. So that lactic acid formed because of absence of oxygen in our muscle. Under normal aerobic conditions, the pyruvic acid is formed and the pyruvic acid is converting into the acetyl coenzyme A. That acetyl coenzyme A enter into the Krebs cycle. Okay, so that is the importance of the microorganisms, importance of enzymes. If the enzymes are present inside the cell will activate. Without enzymes, there is no activation. Without proteins, the proteins cannot converting into enzymes. Yes. So for evaluation point of view, I will give some of the questions. The first one is the first question is, what is enzyme? Second question, all enzymes are proteins. All proteins are not enzymes. The statement is correct. All enzymes are proteins. All proteins are not enzymes. The statement is correct or not? Okay. So that is the second question. Discuss. All enzymes are proteins. All proteins are not enzymes. Any exceptions are there? If any exceptions are there, you can write. Okay. Another question is, some of the nucleic acids are involved in the formation of enzymes. Give the example. Some of the nucleic acids involve the formation of enzymes. Give the example. Another question, some of the nucleic acids are formed or converting into enzymes in prokaryotes, in eukaryotes. Give the example. Another question, what is a tone? What is a tone? T-O-N. Tone means a turnover number. Okay. So here we can observe that these questions are coming in the MCET point of view. In the normally, we can observe that the intermediate board examination. So the nature of enzyme. What is the nature? The nature is proteinaceous, specific. Okay. So that is the very important evaluation question.